ఐవీఎఫ్ ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఎంత చూద్దాం. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో మనం ఐవీఎఫ్ ని 3 parts గా డివైడ్ చేయొచ్చండి. స్టిమ్యులేషన్, ఎగ్ పికప్ చేస్తాము, ఫ్రీజింగ్ అండ్ ట్రాన్స్ఫర్. సో మనం స్టిమ్యులేషన్ పికప్ అంతా 2 weeks లో అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రోటోకాల్స్ అన్ని చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. చిన్న చిన్న షార్ట్ డ్యూరేషన్ ప్రోటోకాల్స్ ఉన్నాయన్నమాట. సో డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి ఇంజెక్షన్ స్టార్ట్ అవుతాయి అండ్ అలాగ 10 to 12 days తర్వాత ఎగ్స్ పెద్దగా అయిన తర్వాత మత్తిచ్చి మనం ఎగ్స్ కలెక్ట్ చేస్తాం. సో ఈ ట్రీట్మెంట్ అంతా మాక్సిమం 10 to 14 days లోగా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఒక 10 days తర్వాత పీరియడ్ వస్తుంది. ఒకవేళ పేషెంట్ కి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తుందంటే ఈ పికప్ తర్వాత 4-5 days కి మనం ఎంబ్రియోస్ పేషెంట్ యుట్రైన్ క్యావిటీలో ఇన్సర్ట్ చేస్తాం. సో 20 days లో ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇన్ కేస్ కొంతమంది పేషెంట్స్ కి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అడ్వైస్ చేయం. వాళ్ళకి ఎగ్స్ స్పర్మ్స్ కలిపి ఎంబ్రియోస్ ప్రిపేర్ చేసి ఫ్రీజ్ చేసి మళ్ళీ మనం తా చేసి నెక్స్ట్ మంత్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తాం. దాన్ని మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో మళ్ళీ నెక్స్ట్ మంత్ డేట్ వచ్చిన తర్వాత సెకండ్ డే నుంచి టాబ్లెట్స్ ఇవ్వడము, లేయర్ ప్రిపేర్ చేయడము, అదొక 2 weeks పడుతుంది. అప్పుడు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఒకవేళ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి తా చేసి పెట్టే పని అయితే మొత్తం మనకు 2 months పడుతుంది అనమాట. సో ఇది డ్యూరేషన్ అనమాట. థ్యాంక్ యూ.